హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి తోటకూర పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తాను చూద్దాం. తోటకూర పచ్చడి నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. మీకు ఎంత కారం కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఒక టమాటో, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి. ఎక్కువ మంట పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత చాలామంది మిక్సీలో మిక్స్ చేసుకుంటారు కదా, నాకైతే ఎక్కువగా ఇష్టం ఉండదు. నేను రోట్లోనే నూరుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కాస్త కరివేపాకు, అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రోట్లో నూరి పెట్టుకున్న ఈ తోటకూర పచ్చడిని కూడా యాడ్ చేసుకొని ఈ తోటకూర పచ్చడికి మొత్తం ఆయిల్ కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దామా? చాలా సింపుల్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలోకి తోటకూర పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిజంగా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి.